హలో క్రికెట్ లవర్స్, ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ లో ఇండియా జట్టు మొదటిగా బ్యాటింగ్ చేస్తుండగా 13 ఓవర్లకి 77 పరుగులతో 6 వికెట్లు కోల్పోయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ చేసిన 84 పరుగుల కారణంగా ఇండియా జట్టు 162 పరుగుల టార్గెట్ ని ఇచ్చారు. కేవలం సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఆట కారణంగా ఇండియా జట్టు ఈ మ్యాచ్ ని చేదక్కించుకున్నారు. గతంలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఇండియా జట్టు నుంచి మ్యాచ్ చేజారిపోయే పరిస్థితుల్లో ఒంటరిగా పోరాడి మ్యాచ్ ని గెలుపు వైపు నడిపించిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం. 2010లో ఇండియా జట్టు సౌత్ ఆఫ్రికాతో ఆడుతుండగా సురేష్ రైనా 101 పరుగులు చేశాడు. 2016లో వెస్టిండీస్ తో మ్యాచ్ ఆడుతుండగా విరాట్ కోహ్లీ 89 పరుగులు చేశాడు. 2024లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 92 పరుగులు చేశాడు. 2016లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ 82 పరుగులు చేశాడు. అదే విధంగా 2026లో సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులు చేసి యుఎస్ఏ నుంచి మ్యాచ్ ని గెలిపించాడు. ఇండియా జట్టుకి అత్యవసరమైన పరిస్థితుల్లో మ్యాచ్ లో ఒంటరిగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించి కప్పు కొట్టించిన లెజెండరీ ప్లేయర్ ఎవరో మీరే కామెంట్ లో తెలియజేయండి. రీసెంట్ గా జరిగిన WPL లో గానీ BBL లో గానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్రాఫిట్ లో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ లో మరియు రాబోయే IPL లో మీకు 100% షూర్ మ్యాచ్ విన్నర్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను మరియు ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే జాయిన్ అవ్వండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.